ప్రకాష్ మణి దాది స్మృతి దినం సందర్భంగా గూడూరు బ్రహ్మకుమారి కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని, దానాల్లో కల్లా రక్తదానం ఎంతో గొప్పదని, ఇంకొకరి ప్రాణాన్ని నిలుపవచ్చని సిస్టర్ నిర్మల వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కార్యాలయంలో మాతాజీ ప్రకాష్ మణి దాది మృతి దినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు రక్తదానం చేశారు. సిస్టర్ నిర్మల మాట్లాడుతూ, మాతాజీ ప్రకాష్ మణి దాది స్మృతి దినం సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, విపత్కర పరిస్థితుల్లో రక్తం లభించక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, రక్తదానం ప్రాణదానంతో సమానమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆరికట్ల మస్తాన్ నాయుడు, గురునాథం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మా దాది ప్రకాష్ మణి దాది గారి యొక్క స్మృతి దిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దాదీజీ గారి అని ఈ యొక్క భారతదేశంలో అనేక సేవలను అందించారనమాట. కాబట్టి దానికోసం విశేష రూపంలో ఎప్పుడైతే అందరికీ కూడా రక్తదానం మహాదానము అంటాం. ఎప్పుడైతే ఒక రక్తపు యొక్క బిందువు అనేక మంది జీవితాలకి ప్రాణదానం అవుతుంది. కాబట్టి ఈ రక్తదాన శిబిరంలో ఇప్పుడు విశేష రూపంగా రఘురామరెడ్డి అన్నయ్య, మస్తాన్ అన్నయ్య, గురునాథం అన్నయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఎప్పుడైతే గవర్నమెంట్ వారి గారి మన ఆసుపత్రి గవర్నమెంట్ ఎప్పుడైతే ఉందో గూడూరు ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సఫలతాపూర్వకంగా జరుగుతుంది. ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
బ్లడ్ క్యాంపులు కూడా మా సిస్టర్ శుద్ధిదనం కాబట్టి ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కానీ మా సిస్టర్ వచ్చిన టైంకి కూడా లాస్ట్ టైం కూడా పెట్టింది ఇక్కడ రక్తదానం అనేది చాలా గొప్పతనం. దానం లేకన్నింటిలో కూడా రక్తదానం అనేది గొప్పది. కాబట్టి సిస్టర్ ఇంతకుముందు ఉన్న సిస్టర్లు కూడా మా సిస్టర్ ఇక్కడ ఊళ్ళో డెవలప్ చేయడం బాగా జరుగుతుంది. రక్తదానం అనేది లాస్ట్ ఇయర్ కూడా పెట్టింది, బాగా సక్సెస్ చేసాము. అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఇచ్చాము. కానీ ఈసారి ట్రై చేస్తున్నాం అదే మరి చేయాలని. కాకపోతే పెళ్ళిళ్ళ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. అండ్ సిస్టర్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ హోమ్ శాంతి అంటే ఎవరు కూడా పాల్గొంటున్నారు. ఎందుకంటే సెంటర్లు కొన్ని బాబా సెంటర్లు ఉన్నాయి, మామూలుగా వాళ్ళంతా వ్యాపారం సెంటర్ ఉంది. కానీ హోమ్ శాంతి అనేది వ్యాపారం లేదు. ఎక్కువ కూడా జనాల్లో మార్పు రావడం, దేవుడి భక్తి, దానివల్ల ఇక్కడ అందరూ కూడా దీనికి హోమ్ శాంతి సెంటర్ అంటే ఒక గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు వల్ల జనాలందరూ కూడా మనం చెప్పినా కూడా ఆగ్రహించి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ బాగా డెవలప్ చేస్తుంది మా సిస్టరు. ఆమెకు ధన్యవాదాలు చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటూ హోమ్ శాంతి. వధువర్లను ఆశీర్వదించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని పొద్దులకూరు మండలం డేకపూడి గ్రామానికి చెందిన మద్దినేని భాస్కర్ నాయుడు కుమార్తె లతా మాధురి వివాహం సైదాపురం మండలం మొలకలపుండ్ల గ్రామానికి చెందిన అడుసుమల్లి సుబ్బనాయుడు కుమారుడు వెంకట ధర్మేంద్రతో ఆదివారం ఘనంగా జరిగింది. గూడూరులోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన వివాహ వేడుకకు మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులు వెంకట ధర్మేంద్ర లతా మాధురిలను ఆశీర్వదించి వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వివాహానికి హాజరైన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, ఆత్మీయులను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో ఆదివారం ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా నెల్లూరు నగరానికి చెందిన పొట్టి హనుమంతరావు గుప్తా, సూర్యకుమారి దంపతులు, వీరి కుమారుడు కిరణ్ కుమార్ గుప్తా, సుకన్య దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
हिरण्यपात्रं हरो पुण्डदादिं मदव्यो सानिध्यं एकदा ब्रह्मण महारदे एकदे विद्यमान आयुष्तेजो जदा चक्रवर्तनोजाय सार्वभौमाय मंगलम श्री वेद वेदांत वेक्षाय आयुष्येन्द्रिये प्रतिष्ठति इष्टकाम्यार्थमनो वाञ्छापसिद्धिरस्तु आयुरारोग्यैश्वर्याभिष्टान्नो वाञ्छापसिद्धिरस्तु दीर्घायुष्मान इष्टकाम्यार्थमनो वाञ्छापसिद्धिरस्तु धर्मार्थकामस्तु నెల్లూరు జిల్లా మనుగోలు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత జనకేశ్వర దేవస్థానంలో ఈరోజు శ్రావణ శుద్ధ ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారికి ఉదయం సుప్రభాత సేవతో కూడా స్వామివారి పంచామృత అభిషేకం, తదుపరి ప్రత్యేక విశేష అలంకరణ, పూజా నివేదన, తరువాత విశేషంగా అన్నదాన కార్యక్రమం కూడా సాగుతూ ఉంది. ఈ కార్యక్రమాలకి మనుగోలు గ్రామ వాసులైనటువంటి పొట్టి నాగేంద్ర ప్రసాద్, పొట్టి హనుమంతరావు, సూర్యకుమారి, నాగేంద్ర ప్రసాద్, వారి ధర్మపత్ని మరియు కిరణ్ కుమారు, సుకన్య ఈ కుటుంబ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమానికి వారి వంతుగా సహకరించారు. వారికి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అనుగ్రహాలు కలగాలని కోరుకుంటూ ఉన్నాం. ఇచ్చేసినటువంటి భక్త మహాశయులకు, అలాగే మాకు ఈ కార్యక్రమం విజయవంతంగా సాగడానికి అందరూ కూడా సాయశక్తులుగా సహాయపడినటువంటి వారికి అందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఆశీర్వాదం కలగాలని గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని యాదవరం గ్రామంలో ఆదివారం గ్రామ దేవత శ్రీ దుర్గమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గ్రామస్తులు అమ్మవారికి పొంగళ్ళు, కుంభాభిషేకం నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం తరతరాలుగా తమ ఆచారం ప్రకారం సాంప్రదాయంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని వేడుకలు నిర్వహించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. తమ కుల ఆచారం ప్రకారం తప్పెట్లు, తాళాల నడుమ నెత్తిపై గంపలు పెట్టుకొని వలస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొని అమ్మవారికి తమ కోరికలు విన్నవించుకొని పూజలు నిర్వహించారు. బ్రహ్మాండంగా ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.